కష్టంగా ఉంది మామ. కష్టాల కష్టాల గురించి నా మొత్తం నువ్వు మాట్లాడుతున్నావా? ఉదయం కలిసి ఒకేసారి స్లిప్పులు పెట్టుకున్నాను, బాధగా ఉంటుందో నీకు తెలుసా? తెలియదు. రాత్రి వస్తుంటే వెంట పెడుతున్నప్పుడు ఒక్కో స్లిప్ కింద పెడుతుంటే కలిగే బాధగా ఉంటుందో నీకు తెలుసా? తెలియదు. అందుకని మీరు వాళ్ళు తెలియాలంటే నాతో పాటు కలిసి కూర్చుని ఒక్క స్లిప్ పెట్టరా, ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు. మామ ఈసారి ఎలాగైనా మన స్లిప్పులు పెట్టైనా మన బ్యాక్ లాక్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వస్తా ఉన్నాడు, మనకి 2 ట్రైనింగ్ ఇస్తాడు. స్లిప్పులు ఎలా పెట్టాం. ఈ బిల్డప్లో అక్కడ కూడా డిపాజిట్ చేశారు మామ. ఇక్కడ మెల్లగా ఎలా మెల్లగా ఎలా మరి మీ చేత స్లిప్పులు పెట్టి పాస్ చేయించడానికి వచ్చారు. వీళ్ళని చూస్తే మామూలుగా ఉన్నారు కానీ ఈ లోకంలో 10 ఉన్నాయి మా. మామ అంత తక్కువ ఏ బాగా మా వీడు ఉన్నాడే, వీడు లాస్ట్ 2 సెమ్లు ఆల్అౌట్ అయ్యాడు మా. ఇప్పుడు 3rd సెమ్కి హ్యాట్రిక్ కోసం చూస్తున్నాడు. నన్ను మించే తమ్మున్న మగాడికి పట్టలేదు. అదే మా ఏంటి మా అలా చదువుతున్న కమ్యూనికేషన్ టెస్ట్ న్యూటన్ ఎలా ఉంటుంది మా. అది కూడా 10th క్లాస్ అయితే నీకు స్లిప్పులు పెట్టి మైండ్ దొబ్బింది మా. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధపడుతుంది. ఫేస్బుక్ లో చాట్ చేయాల్సిన మీరు ఇలా టెక్నిక్ ముందేసుకుని కావడం నాకు చాలా బాగుంటుంది. ఇక నుంచి మీకు ఈ భావన ఉండకూడదు. ఇక నుంచి ఈ కాలేజ్లో ఏ స్టూడెంట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఫీల్ అవ్వకూడదు. నెక్స్ట్ స్టెప్ కల్లా మీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయని ఈ చెప్ప మీకు మాటిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి నువ్వు మా బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేదేంద్రా? నీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా? అయితే నీకు నెక్స్ట్ సెమ్ కల్లా నీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయిపోతే వచ్చి ఈ చెప్పాకి ఒక చాక్లెట్ గిఫ్ట్ గా ఇవ్వాలి. 5 స్టార్ సరిపోయిందా? ఏదైనా పర్లా వెళ్ళు. ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్తా మీరు? సార్ మీ దయ వల్ల కొన్ని 100 జిరాక్స్ సెంటర్లు మొదలుపడిపోయాయి సార్. కొన్ని వేల బ్యాక్లాగ్స్ అలాగే మిగిలిపోయినాయి సార్. సార్ మేము ఏం చేస్తాం? అర్థం అడుగుతున్నా. అసలు మేము ఏం చేస్తాం సార్? మీ ప్రొఫెసర్లు మీ లెక్చర్లు పాస్ చేసే స్టూడెంట్స్ మేము స్లిప్పులు పెట్టి పాస్ చేస్తున్నాం సార్. అయితే టీసీ పేపరు పెన్ను ఉంటే కనుక నేను టీసీ ఇచ్చి పంపించేసాను కాలేజ్. మీరు ఇవ్వలేదు సార్. ఏ? ఎందుకంటే నేను మీ స్టూడెంటే కాదు.
చెప్పు. నువ్వు కళ్ళు పెంచుంటే 4 ఫార్ములా రాసేవాడు కదమ్మా. జిమ్కి వెళ్ళాల్సింది, జిమ్కి వెళ్ళి బాగా వర్కౌట్ చేయాల్సింది. ఎట్లా సార్ పాస్ అయిపోయాడు సార్ పొరపాటు. ఏంద్రిదే పచ్చని దగ్గర నన్ను పట్టుకోవాలంటే కాదంట కలేజా ఎలా ఉందో చూపిమంటావా? మా చేయడం మీద నా దగ్గర చాలా సూపులు చూసాను. తీయమ్మా బయటికి. ఏమి సార్ ఏమి పెట్టలేదా? లేవు సార్. సరే ఆన్సర్ అలా వచ్చింది చెప్పు నాకు. సార్ నన్ను క్వశ్చన్లు అడిగి కన్ఫ్యూజన్ అయ్యింది. ఎందుకంటే కన్ఫ్యూజన్లోనే ఆన్సర్ స్క్రిప్ట్లు కట్టేస్తా. చాలా ఎక్కువ పాస్ అయిపోయింది సార్ అది కాదు సార్, నేను కామెడీ చేశా. కాపీ కొట్టలేదు సార్. ఏం రా కూర్చో. నీ రికార్డ్ ఇది 4 సంవత్సరాల్లో 20 బ్యాక్లాగ్స్, 8 సస్పెన్షన్లు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. అయితే మరి భయం అంటే ఎలా ఉండేదో తెలుసా నీకు అసలు? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎగ్జామినేషన్ హాల్కి స్లిప్ తీసుకెళ్ళిన ప్రతిసారి ఎక్కడ దొరికిపోతానేమోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. మీరు చెప్పినట్టు నేను దొరకచ్చు, దొరకపోవచ్చు, కానీ మీరు చెప్పినట్టు ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు నేను భయపడేది నా గురించి కాదు, ఎక్కడ నా లవర్ పాస్ అయ్యి నాకు సీనియర్ అవుతుందేమోనని. ఎలాగో అలా స్లిప్లు పెట్టి పాస్ అవుతానని మా అమ్మ నాన్నకి మాటిచ్చాను. సినిమాకి వస్తానని మాటిచ్చాను. నాకు టైం అయింది సినిమాకి. అబ్బా, ఇంత చెప్పినా ఏం మారట్లేదు వీడింత తెచ్చి. సెక్షన్ల గురించి మాట్లాడితే హెచ్ఓడి సెక్షన్ అంటే మాది. ఫెయిల్ అవ్వాలన్నా మేమే, ఫెయిల్ అయిన తర్వాత సప్లీ పెట్టి రాయాలన్నా మేమే. ఆ ముందు వాళ్ళెంత బట్టి చేస్తారు. ల్యాబ్లో తక్కువ మార్క్స్ వేస్తే నో హెచ్ఓడి, మిడ్లో అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి ఫెయిల్ చేస్తే నో హెచ్ఓడి, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి ఏంటి సార్ ఈ క్వశ్చన్ పేపర్ అని అడిగినప్పుడు, అదే క్వశ్చన్ పేపర్ 5 times రాయమన్నప్పుడు లేకపోతే నోరు ఆఫ్టర్ ఆల్ చిన్న మైక్రో జిరాక్స్ స్లిప్ పెట్టిన లేస్తుంటే చూడటానికి పాల డబ్బాలో ఉన్నావు, కొడితే పిసికేసిన పేస్ట్ డబ్బాలు అవుతావు. మొత్తం మీరే చేశారు సార్. నేనేం చేశారా? క్వశ్చన్ పేపర్ మీరే ఇస్తారు, ఆన్సర్స్ మీరే కలెక్ట్ చేస్తారు. ఇంకా మేమెందుకు సార్ ఎగ్జామ్ రాయటం? ల్యాబ్ తీసుకెళ్తారు, అక్కడ మేమేదో చేద్దాం అనుకుంటాం. మా చేయి కొట్టుకొని ఈ కాంపోనెంట్ ఇక్కడ కనెక్ట్ చేయి, ఈ కాంపోనెంట్ ఇక్కడ కనెక్ట్ చేయి, దాని ఫ్రీక్వెన్సీ వాల్యూ చూడు, దీని ఫ్రీక్వెన్సీ వాల్యూ చూడు అంటారు. మా ఎక్స్పెరిమెంట్ కూడా మీరే చేస్తే ఇంకా మేమెందుకు సార్ చేయటం? మర్యాదగా మీ అందరూ టీసీ తీసుకొని వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరి పేరెంట్స్ ని పిలిపించి డీబార్ చేసి
మళ్ళీ ఒకసారి కొట్టరా. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, సస్పెండ్ చేద్దు. సస్పెండ్ చేయాల్సిన కాలు అసలు ఏం కావాలా నీకు? ఛాన్స్ ఇవ్వండి సార్. సరే ఈసారి ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నాను, పనికొచ్చే పని ఏదైనా చేయండి సరేనా? పోండి. మనం ఎందుకు ఇలా ఫెయిల్ అయ్యాము తెలుసా? నీ వల్లే రా, వాడిని తీసుకొచ్చావా? వాడు వస్తున్నాడు అనుకుమా. సప్లీలు అన్ని క్లియర్ అయిపోయినాయా? చాక్లెట్స్ అయినా అసలు ఏమైనా చెప్పండి రా, కొట్టాలి ముందు. అసలు ఏమైనా చెప్పండి రా. మీ వల్లేరా మా హెచ్ఓడి సస్పెండ్ చేయలేదు, చివరికి ఒక ఛాన్స్ ఇచ్చాడు మంచి పని చేయమని. మంచి పని మంచి పని మీకేం తెలిసొచ్చురా? మీకు తెలిసిందే చేస్తా ఉండరా, నన్ను కుమ్ముతారేట్రా? తెలిసిందంటే మీకు తెలిసి టిప్పులు పెట్టాలి కదరా, అదే చేస్తా ఉండి. రే నాకు ఐడియా వచ్చింది, బుక్ రాద్దాం. కాపీ కట్టడం ఎలా, మనకున్న నాలెడ్జ్ మొత్తం ఆ బుక్ లో రాసేద్దాం, అందరూ యూజ్ చేసుకుంటాం. తిరిగిపోయింది రా మామ. హెచ్ఓడి రూమ్ అనుకుంటున్నావా, డిస్కోటెక్ అనుకుంటున్నావా? ముందు రమణ విషయం చెప్పండి. బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాలి. ఏంటి అసలు ఇది? ఇంత పెద్ద స్లిప్ అంటే అసలు చాలా ఎటు రాదు. స్లిప్ అంటే కూడా నేను నేర్పియాలా? చాలు. టీచర్ పోతే హెచ్ఓడి, హెచ్ఓడి పోతే ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పోతే డైరెక్టర్ అని ఎవరైనా క్లాస్ చెప్పడానికి ఎగబడితే బీపీ 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 తెప్పించు. క్లాసులు చెప్పడానికి వచ్చినా సరే, ఎగ్జామ్ పెట్టడానికి వచ్చినా సరే, సస్పెండ్ చేయడానికి వచ్చినా సరే, డీబార్ చేయడానికి వచ్చినా సరే, శాంతంగా ఉన్న పరీక్ష స్లిప్పులతో బోర్డు ఎత్తుతుంది.